ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి అయిన మా యేసయ్య, నీ గణనామానికి స్తోత్రాలు. ప్రభువా, నీ సన్నిధిలో మేముండుటకు, నిన్ను కీర్తించడానికి, నిన్ను కొనియాడుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీవు దయగలిగిన దేవుడవు, కృప చూపించు దేవుడవు. ప్రభువా, మా ఎడల కలిగి ఉన్నటువంటి ప్రభువా ప్రతి ఉద్దేశమును, ప్రతి ఆలోచనను నీవు నెరవేర్చు దేవుడవై ఉన్నావు గనుక ప్రభువా, మీ సన్నిధానంలో మేము చేరి ప్రభువా ఇప్పటి వరకు కొన్ని పాటల ద్వారా నీ నామాన్ని సన్నుతించి ఉన్నాం. ఈ సమయంలో నీ లేఖన భాగాల్లో నుండి మీరు మాతో మాట్లాడండి. నీ వాక్కులను వినుబుద్ధిని పుట్టించండి. గ్రహించే మనస్సును మీరు దయచేసి నీ ఆత్మ ఆవేశంతో ప్రభువా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును మీరు మాకు అందించి నీలో ప్రభువా ఫలింపచేసి వృద్ధి చెందించమని వేడుకుంటూ ఉన్నాం. మీరే మహిమ ఘనత ప్రభావం పొందండి. వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ దయగలిగిన ఆత్మశక్తి ద్వారా జరిగేటువంటి ప్రభువా ఈ యొక్క ప్రార్థనా కోడికలు ప్రభువా అయా మా జీవితాల్లో నెమ్మదిని పొందుకొనగలిగినట్లు, అయా మా జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి మార్చబడినట్లుగా మీరే సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించి సహాయం దయచేయమని, నీ మహిమాత్మతో నింపమని వేడుకుంటూ యేసయ్య దయగలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 115వ కీర్తన. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 14వ చరణాన్ని చదువుకుందాం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. చాలండి. కీర్తనాకారుడు చాలా చక్కటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆయన ఎవరెవరిని ఆశీర్వదిస్తాడు అంటే పిల్లలను, పెద్దలను, ప్రతి ఒక్కరిని తన యందు భయభక్తులు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు యెహోవా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించి ఆయన మనలను, మన పిల్లలను ఏం చేస్తాడంట? వృద్ధి పొందిస్తాడు. వృద్ధి పొందించును. వృద్ధి చెందడం లేదా ఆశీర్వదించబడడం లేదంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడం ఎలా సాధ్యమవుతుంది అనంటే అది దేవుని వలన మాత్రమే కలుగుతుంది. చూడండి, మనము ఈ లోకంలో ఆలోచన చేస్తే చక్కగా చదువుకుంటే లేదంటే ఒక చక్కగా జ్ఞానవంతులుగా ఉండగలిగితే వారి యొక్క చదువును బట్టి, వారి యొక్క జ్ఞానాన్ని బట్టి వారు వృద్ధి చెందుతారు. వారి యొక్క ఉద్యోగంలో వృద్ధి చెందుతారు. అలాగే వారికి ఉన్నటువంటి దేవుడు వారి యొక్క చదువును బట్టి, అలాగే వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడండి? చక్కగా వృద్ధి చెందిస్తాడు. అయితే ఈ లోకానుసారంగా ఆ వృద్ధి అనేది ఉంటుంది. మరి దేవునిలో కూడా వృద్ధి చెందేటువంటి వ్యక్తులముగా మనం ఉండాలి. దేవునిలో కూడా వృద్ధి చెందాలి అనంటే, దేవునిలో కూడా మనము వర్ధిల్లాలి అనంటే ఆయన మనలను వృద్ధి పొందించాలి. ఈ లోకంలో మనం బ్రతకడానికి మనము ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుని మనము చక్కగా మన యొక్క జీవనోపాధిని కొనసాగించుకుంటూ ఉంటాం, మంచిదే. అయితే దేవుని యొక్క సన్నిధానములో దేవుని పిల్లలముగా ఆయనను ఎరిగినటువంటి వారముగా మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనము వృద్ధి చెందేటువంటి పిల్లలముగా మనం ఉండాలి. ఈ లోకములో మనము జీవించేటప్పుడు మనకి ఉద్యోగం లేదా మన చదువు ఎంత అవసరమో మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనలను వృద్ధి పొందించడం కూడా అంతే అవసరం. అంతకన్నా ఈ లోకంలో
మనం జీవించేది 70-80 సంవత్సరాలు, మహా అయితే 100 సంవత్సరాలు మాత్రమే. అయితే దేవునితో మనము చిరకాలము జీవించేటువంటి కృపను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ చిరకాలము జీవించేటువంటి భాగ్యాన్ని మనం పొందుకోవాలి అని అంటే ఈ లోకంలో మనం ఉండగానే మనము దేవుని చేత ఆత్మీయంగా వృద్ధి చెందవలసినటువంటి వారముగా ఉన్నాం. చూడండి, అందుకనే ఇక్కడ కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు, యెహోవా మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తాడంట? వృద్ధి పొందించును. దేవుడే మనలను వృద్ధి పొందించేది. దేవుడే మనలను అభివృద్ధి చేయగలిగినటువంటి సమర్థుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అని అంటే దేవుడు మాత్రమే. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మనము మనుషులను దేవుడు ఏ విధంగా అభివృద్ధి చేస్తాడు, ఎలా ఉంటే దేవుడు అభివృద్ధి చేస్తాడు అనంటే యోబు గ్రంథం 22వ అధ్యాయం, యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మొదటిది, దేవుడు మనల్ని వృద్ధి పొందించాలి అనంటే సర్వశక్తిని వైపు తిరిగి మన గుడారములలో ఉన్నటువంటి దుర్మార్గమును ఏం చేయాలంట? తొలగించి వేయాలి. తొలగించి వేస్తే దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన మనలను ఏం చేస్తాడంట? అభివృద్ధి చేస్తాడు. సర్వశక్తుని వైపు మనం తిరగాలి. సర్వశక్తుని వైపు మనం తిరిగి అంటే మన గుడారంలో దుర్మార్గం ఏముంటుందండి అనంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లోతు భక్తుడున్నాడు. లోతు భక్తుడు చాలా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. కానీ కుటుంబము ఎలా ఉంది అనంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానంలో వారు జీవించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. లోతు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తే, దేవుని సన్నిధిలో జీవించినటువంటి వ్యక్తే, దేవుని మాట వినేటువంటి వాడే. కానీ తన గుడారములో ఉన్నటువంటి తన భార్య, పిల్లలు వారంతా కూడా ఎలా ఉన్నారండి? లోకానుసారముగా జీవించేటువంటి పిల్లలుగా వారు ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనల్ని వృద్ధి చేయాలి అనంటే మన గుడారములలో, మన ఇంటిలో దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించేటువంటి వారముగా ఉండాలి. ఏ పరిస్థితుల్లో మన గుడారం ఉంది, ఆ గుడారములో ఉన్నటువంటి పరిస్థితులు మార్చబడినట్లుగా మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకునేటువంటి వారముగా ఉండాలి. భర్త కొరకు, పిల్లల కొరకు, యజమాని కొరకు, యజమానురాలు కొరకు భారము కలిగి విజ్ఞాపన చేయగలిగితే ఆ దుర్మార్గాన్నంతటినీ కూడా దేవుడు తొలగించి వేసి దేవుడు ఏం చేస్తాడండి? కుటుంబంలో సమాధానాన్ని నింపుతాడు, నెమ్మదిని నింపుతాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అంతేకాదు ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళగలిగినటువంటి సమర్థుడు మన రక్షకుడైన యేసయ్య. అందుకనే ఇక్కడ అంటూ ఉన్నాడు, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు ఏం చేస్తావు? అభివృద్ధి పొందుతావు. చూడండి, యాకోబుకు ఎంతమంది కుమారులండి? 12 మంది కుమారులు కదా. 12 మంది కుమారుల్లో ఎవరు అత్యధికంగా అభివృద్ధి చెందారు? ఎవరు అత్యధికంగా అభివృద్ధి చెందారు అనంటే యోసేపు మాత్రమే ఏం చేయబడ్డాడు? అభివృద్ధి చెందాడు. కారణం ఏంటి అనంటే దుర్మార్గతను తన మనసులోనికి కానీ తన యొక్క జీవితంలోనికి రానివ్వకుండా తనను తాను కాపాడుకున్నాడు. కనుకనే ఏం చేయబడ్డాడు? అభివృద్ధి చెందాడు. మిగిలినటువంటి 11 మంది కూడా 10 మంది కూడా ఎలా ఉన్నారండి? ఏదో ఒక
పాపమును చేసి వారి యొక్క స్థితిని దిగజార్చుకున్నటువంటి వారుగానే మనకి బైబిల్ గ్రంథంలో కనబడతారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో, మన గృహములో లేదా మన మనస్సుల్లో, మన హృదయములో మనము ఏమి నింపుకోవాలండి? పరిశుద్ధతను, పవిత్రతను నింపుకొనగలిగేటువంటి వ్యక్తులముగా మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? మనలను వృద్ధి పొందిస్తాడు. దేవుడు మనల్ని వృద్ధి పొందిస్తాడు. యెహోవా మిమ్మును, మీ పిల్లలను దేవుడు ఏం చేస్తాడంట? వృద్ధి పొందిస్తాడు. ఎలా వృద్ధి పొందిస్తాడు అని అంటే, మన జీవితాల్లో, మన గుడారములలో, మన ఇంటిలో ఉన్నటువంటి దుర్మార్గమును మనము తొలగించుకుంటే దేవుడు ఏం చేస్తాడండి? మన జీవితాలను అభివృద్ధి చేసేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. చూడండి, రెండవది 84వ కీర్తన, 84వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలోబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోన్లో దేవుని సన్నిధిని కనబడును. ఏంటంట? దేవుని మందిరములో నివసిస్తే, దేవునితో సహవాసము చేస్తే దేవుడు మనలను ఏం చేస్తాడండి? నానాటికి బలాభివృద్ధి నొందేటువంటి వ్యక్తులనుగా మనల్ని చేస్తాడు. దేవుని మందిరంలో నివాసము చేయాలి. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఎందుకని అనంటే, ఆయన మందిరంలో ఏముంది అనంటే, చూడండి 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎందుకు ఇష్టపడుతున్నాడు అనంటే, దేవుని యొక్క ప్రసన్నతను చూడాలని. దేవుని యొక్క ప్రసన్నతను చూస్తే దేవుడు ఏం చేస్తాడండి? ఆయన నానాటికి బలాభివృద్ధి చెందేటట్లుగా చేస్తాడు. ఎలాంటి బలాన్ని దేవుడు మనకిస్తాడు అనంటే, శరీరానికి సంబంధించినటువంటి బలాన్ని ఆయన ఇస్తాడు. అయితే ఆ శరీరానికి సంబంధించినటువంటి బలాన్ని గురించి ఆయన మాట్లాడడం లేదు. మరి ఏ బలాన్ని దేవుడు ఇస్తాడు అనంటే, ఆత్మీయంగా మన యొక్క మనస్సును దేవునిలో స్థిరపరచుకున్నట్లుగా ఆయన బలాన్ని చేకూరుస్తాడు. అంతేకాదు, విశ్వాసము కలిగి జీవించినట్లుగా దేవుడు మనకు బలాన్ని అనుగ్రహిస్తాడు. అంతేకాదు, మన జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మన ప్రయాణంలో మన జీవిత ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా బలముగా వాటిని ఎదుర్కొనగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము ఎక్కడ నివసించాలండి? దేవుని మందిరములో నివసించాలి. మొదటిగా మన జీవితాల్లో పవిత్రతను నింపుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని వృద్ధి పొందిస్తాడు. రెండవది, దేవుని మందిరంలో సహవాసము కలిగి ఉంటే, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే, దేవుని మందిరమునందు నివసించగలిగితే మన జీవితాలను ఆయన ఏం చేస్తాడండి? బలాభివృద్ధిని చేస్తాడు. సమూయేలు బాలుడైనప్పటి నుంచి ఎక్కడున్నాడు? దేవుని మందిరంలో ఉన్నాడు. ఉండుట వలన దేవుని యొక్క సన్నిధిలో ఏలీకి దేవుని స్వరాన్ని వినే భాగ్యం దొరకలేదు. బాలుడైనటువంటి సమూయేలుకు ఏం కలిగిందండి? దేవుని స్వరాన్ని విన్నాడు.
దేవుని స్వరాన్ని విన్నాడు. ఆయన చేయబోయే కార్యాలన్నిటినీ కూడా బాలుడైనటువంటి సమూయేలుకు చక్కగా తెలియపరిచాడు. ఎంతో కాలంగా దేవుని పరిచర్యను చేస్తున్నటువంటి షీలోహు మందిరానికి నాయకుడిగా ఉన్నటువంటి ఏలీకు ఏం లేదు, దేవుని యొక్క దర్శనము లేదా దేవుని యొక్క వాక్కులు అందించబడలేదు. కానీ సమూయేలు, బాలుడైనటువంటి సమూయేలుకు ఏం చేయబడిందండి, దేవుని యొక్క ప్రసన్నత దొరికింది. ఆయన ఏం చేసేవాడు దేవుని ఆలయంలో? బాలుడే కదా, ఆయన ఏం చేసేవాడు దేవుని ఆలయంలో? చేసే పని ఏంటి అని అంటే, ఆనాటి కాలంలో, పాత నిబంధన కాలంలో ఏముండేయండి, ఏముండేవి? రొట్టె, బల్ల, వాటినన్నిటినీ క్లీన్ చేసి చక్కగా రొట్టెలు దినదినము పొద్దుట సాయంత్రం దాన్ని క్లీన్ చేయడం, రొట్టెలు పెట్టడం, ద్రాక్ష రసం పెట్టడం, అలాగే దీపస్తంభం మీద అగ్ని ఆరిపోకుండా, నిప్పు ఆరిపోకుండా అవి వెలుగునట్లుగా ఉంచడం, అలాగే ధూప వేదిక మీద ఆ యొక్క అర్పణ ఏదైతే ఉందో, దేవుని యొక్క ప్రసన్నతకు చేరేటువంటి ఆ నైవేద్య బలి ఏదైతే ఉందో అది ఆరిపోకుండా ఉండునట్లు చూసుకోవడం, వీటన్నిటినీ కూడా శ్రద్ధాభక్తులతో చేయటను బట్టి ఆ బాలుడైనటువంటి ఆ సమూయేలును దేవుడు ఏం చేశాడండి, దర్శించాడు. దేవుడు దర్శించాడు. ఈనాడు మన జీవితాల్లో మనం ఏం చేయాలండి, దేవుని మందిరములో ఏం చేయాలి, పరిచర్య చేయువారముగా మనం ఉండగలిగితే దేవుని యొక్క ప్రసన్నతను మనం పొందుకొనగలుగుతాం. చాలామంది అనుకుంటారు ఏమని అంటే అయ్యగారోళ్ళు, అమ్మగారోళ్ళు, లేకపోతే వారి పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, మనం చేయడం ఏంటి, వాళ్ళే చేస్తారుగా అని అనుకుంటారు. కానీ మేం చేస్తాం. ఎవరు చేసే పని వారు చేసినప్పుడు ఎవరికి రావాల్సినటువంటి దీవెన వారికి వస్తుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దైవ సేవకురాలు వారి మీదే కాదు, విశ్వాసులముగా లేదంటే దేవుని యొక్క పరిచర్య చేయువారుగా ప్రతి ఒక్కరూ వారు నిర్వర్తించవలసినటువంటి పనిని వారు నిర్వర్తించగలిగితే దేవుని యొక్క ప్రసన్నతను చూడగలుగుతారు. ఎప్పుడు పాటలు పాడడమే కాదు, ఎప్పుడు దేవుని వాక్యాన్ని చదవటం మాత్రమే కాదు, చాపలు కూడా వేయాలి, పరసాలు కూడా వేయాలి, కుర్చీలు కూడా వేయాలి. ఏ పని అయితే ఆ పని మనము దేవుని పని, అది మన పని కాదు. వచ్చేటువంటి వారికి ఆహ్వానాన్ని పలుకుతూ మనం ఏం చేస్తున్నాం, వాటిని దేవుని సన్నిధిలోనికి రమ్మని ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తున్నాం, ఆహ్వానిస్తూ ఆ చాపలు కానీ, పరసాలు కానీ, కుర్చీలు కానీ మనము వేస్తున్నాం. దేవుని పక్షాన మనం ఉండి వేస్తున్నాం. కాబట్టి దేవుడు చూస్తా ఊరుకుంటాడా? దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో సమూయేలు ఏం చేశాడండి, దేవుని యొక్క సన్నిధానంలో ఏం చేశాడండి, తను పరిచర్య చేయువాడుగా ఉన్నాడు. దేవునికి పరిచర్య చేయువాడుగా ఉన్నాడు. అందును బట్టి దేవుడు ఆయనను దర్శించాడు. ఈనాడు మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని వృద్ధి పొందించాలి అని అంటే దేవుని మందిరముతో మనము సహవాసము ఏర్పాటు చేసుకోవాలి. దేవుని మందిరముతో మనము సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లోకములో ఉన్నటువంటి వ్యక్తులతో మనము సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటే దాని వలన మనకి అనేక రకాలైనటువంటి అనర్థాలు మన జీవితంలోనికి వస్తాయి. కానీ దేవుని మందిరములో ఉండి ప్రార్థన చేసుకుంటూ, దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, పరిచర్య చేసుకుంటూ మన జీవితాలను ముందుకు నడిపించుకుంటే దేవుడు మన జీవితాలను వర్ధిల్ల చేస్తాడు. అలాగే బిడ్డల యొక్క జీవితాలను కూడా దేవుడు వృద్ధి చెందిస్తాడు. ఏది తక్కువ కానివాడు. నీవు అడగక మునిపే దేవుడు నీ అవసరతను ఎరిగినవాడు. దేవుడు నీ జీవితంలో చేయవలసినటువంటి కార్యాలను ఆయన నీవు అడగక ముందే చేసి నీ జీవితంలో నిన్ను వృద్ధి పొందించేటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మన సహవాసాన్ని ఎవరితో ఏర్పాటు చేసుకోవాలి? దేవుని యొక్క మందిరముతో. దేవుడు నివసించేటువంటి స్థలము దేవుని మందిరం. కాబట్టి ఆయన సన్నిధానంలో మనము ఏం చేయాలండి? జీవించే వారముగా మనము ఉండాలి. చూడండి, తర్వాత లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం.
అపోస్తులు మా విశ్వాసమును వృద్ధి పొందించుమని ప్రభువు అది మీకు లోబడును. ఏంటండి, అపోస్తులు అంటే యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఏం చేశారండి? యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా మా విశ్వాసాన్ని ఏం చేయమని అడిగారు? వృద్ధి పొందించమని అడిగారు. వృద్ధి పొందించమని అడిగితే ప్రభు అన్నారు కదా, ఏమన్నారండి? మీరు ఆవగింజంత విశ్వాసము కలిగి ఉంటే, మీ కంబలి చెట్టు చూసి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడను. ఆవగింజ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందండి? ఓ పర్వతం లాగా ఉంటుందా? లేకపోతే ఒక బండరాయిలాగా ఉంటుందా? ఎలా ఉంటుందండి? చాలా చిన్నగా ఉంటుంది, కనిపించి కనబడినట్లుగా ఉంటుంది. ఆ ఆవగింజంత విశ్వాసం మనకుంటే దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని వృద్ధి చెందిస్తాడు. ఆవగింజంత విశ్వాసం మనం కలిగి ఉంటే మన జీవితంలో ఏ కార్యాన్నైనా మనం పొందుకోగలుగుతాం. ఆవగింజంత విశ్వాసం దేని మీద ఉండాలి? ప్రభువారి మీద. విశ్వాసముతో కార్యము చేయగలిగినటువంటి దేవుని వైపు మనము నిరీక్షిస్తూ విశ్వాసమును కనబరుస్తూ మనం ముందుకు సాగగలిగితే దేవుడు ఏం చేస్తాడండి? మన పరిస్థితులన్నిటినీ కూడా మార్చివేస్తాడు. చూడండి, విశ్వాసము కలిగినటువంటి స్త్రీ, రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ, అవునా కాదండి? ఆమె 12 సంవత్సరాలుగా ఏం చేసిందండి? ఎక్కడెక్కడో అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి ఏం చేసిందండి? వైద్యాన్ని చేపించుకుంది. కానీ తన యొక్క బాధ మాత్రం నివారణ కాలేదు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి వేదనకరమైనటువంటి స్థితిలో యేసు ప్రభు వారిని గూర్చి విన్నది. యేసు ప్రభు వారిని గూర్చి విన్నటువంటి ఆమె యొక్క జీవితంలో ఏమొచ్చిందండి? విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చింది. ఆనాడు ఆ రోజుల్లో స్త్రీలు బయటికి రావడమే అరుదు. అలాంటిది ఒక స్త్రీ రక్తస్రావముతో బయటికి రావాలి అని అంటే అది ఎంతగానో ఆమె ఎంతగానో బాధపడవలసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సంప్రదాయ సాంస్కృతికమైనటువంటి ఆ పరిస్థితుల్లో యూదులకి చాలా నియమనిష్ఠులు ఉంటాయి. ఆ పరిస్థితుల్లో ఆమె వాటినన్నిటినీ కూడా అధిగమించి ఏం చేసిందండి? వచ్చి ఆయన వస్త్రపు చెంగుని ముట్టింది. ఆయన వస్త్రపు చెంగుని ముట్టగానే ఆమె యొక్క బాధ నివారణ అయినట్లుగా ఆమె గుర్తించగలిగింది. 12 సంవత్సరాల నుంచి ఆమె శరీరంలో ఉన్నటువంటి రక్తము బయటికి పోతూనే ఉంది, అది ఆగడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె యొక్క స్థితి ఎవరు ఎరిగారు? దేవుడు ఎరిగారు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళింది. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఆ వస్త్రపు చెంగుని ముట్టగానే ఆమె యొక్క బాధ ఏమైపోయింది? తొలగించబడింది. ఈనాడు మన జీవితాల్లో కూడా మనము విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తే, విశ్వాసము కలిగి మనము దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేస్తే దేవుడు మన పరిస్థితిని మార్చి మనలను వృద్ధి చెందించేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. మన పరిస్థితులను మార్చేటువంటి దేవుడు, మనకున్నటువంటి స్థితిగతులను మార్చగలిగేటువంటి దేవుడు, మనల్ని స్థిరపరిచేటువంటి దేవుడు, మనల్ని ఎంతగానో ప్రేమించేటువంటి దేవుడు ఆయన. కాబట్టి మనము మన జీవితాల్లో ఏం పొందుకోవాలండి? విశ్వాసము కలిగి ఉండాలి. పవిత్రతను మనలో ఉంచుకుంటే, దుర్మార్గతను విడిచిపెట్టితే దేవుడు మనల్ని వృద్ధి చెందిస్తాడు. అంతేకాకుండా దేవుని మందిరాన్ని మనం ప్రేమించగలిగితే, దేవుని మందిరములో మనము జీవించగలిగితే, దేవునికి పరిచర్య చేయువారముగా మనం ఉండగలిగితే దేవుడు మనల్ని వృద్ధి చెందిస్తాడు. అంతేకాదు, మనం విశ్వాసమందు స్థిరులముగా ఉండగలిగితే, విశ్వాసమందు ఏ విధమైనటువంటి సంకోచము, ఏ విధమైనటువంటి అపనమ్మిక, ఏ విధమైనటువంటి ఆలోచన మనం పెట్టుకోకుండా దేవుని మీద
విశ్వాసమును కలిగి మనము జీవించగలిగితే దేవుడు ఏం చేస్తాడండి? ప్రతి కార్యాన్ని మన జీవితాల్లో జరిగింపచేసి, ఏమండి, ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఉద్యోగం వస్తుందని వెళ్తారా, రాదని వెళ్తారా? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఉద్యోగం రావాలని వెళ్తారా, రాకూడదని వెళ్తారా? రాకూడదని వెళ్ళడం ఎందుకు? ఇంటి దగ్గర కూర్చుంటే వస్తుందా? రాదు. వెళ్ళేది దేని కొరకు? వాళ్ళు నన్ను ప్రశ్నిస్తారనేటువంటి విషయం తెలుసు, వాళ్ళకి నేను సమాధానం చెప్పగలను అనేటువంటి విషయం తెలుసు. అన్నీ తెలిసి అంత ప్రిపేర్డ్గా వెళ్ళి ఏం చేస్తాం? ఆ ఉద్యోగాన్ని సంపాదించుకొనడానికి విశ్వాసంతో వెళ్తాం. అలాగే దేవుని సన్నిధానంలోనికి మనం వచ్చినప్పుడు ఏమీ సందేహపడకుండా, ఏ విధమైనటువంటి అసహనానికి లోను కాకుండా దేవుడు మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు అని మనము విశ్వసించి ఆయన సన్నిధిలో గోజాడుకుంటే ఆయన తప్పక మన పరిస్థితులను మార్చేటువంటి దేవుడు, మనల్ని వృద్ధి చెందించేటువంటి దేవుడు. విశ్వాసముతో ఆయన సన్నిధిలో అడిగితే, విశ్వాసముతో ఆయన సన్నిధిలో మోకరిల్లగలిగితే ఆయన ప్రతి కార్యాన్ని చేసి మనలను వృద్ధి పొందించేటువంటి దేవుడిగా ఉన్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందము పొందు నిమిత్తము. పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు కదా, నేను మరలా మీతో కలిసి విశ్వాసముతో ఉండాలని ఆశపడుతున్నాను. ఆ విశ్వాసము ఎలాంటిది అని అంటే, మిమ్మల్ని అందరినీ కూడా విశ్వాసములో అభివృద్ధి చెందించేదిగా, అలాగే ఆనందాన్ని ఇచ్చేదిగా ఆ విశ్వాసము ఉండాలని కోరుకుంటున్నానని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మన విశ్వాసము ఎలా ఉండాలండి? వృద్ధి చెందేదిగా ఉండాలి. దినదినము మనము ఏం చేయబడతామండి? పెరుగుతామా లేదంటే తరిగిపోతూ ఉంటామా? ఏమండి, ఉదాహరణకి మన వయసు పుట్టినప్పుడు నెలలు, రోజులు, తర్వాత నెలలు అవుతాయి, తర్వాత సంవత్సరాలు అవుతాయి, తర్వాత అలాగూ మన జీవితం ముందుకి కొనసాగుతుంది. అలాగే మన విశ్వాసము కూడా ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? పెరిగేదిగా ఉండాలి. మనతో పాటుగా మన విశ్వాసము దేవునిలో పెరగగలిగితే దేవుని కార్యాలను మన జీవితాల్లో పొందుకొనగలుగుతాం. కాబట్టి దేవుడు మనలను, మన పిల్లలను ఏం చేస్తాడండి? వృద్ధి పొందిస్తాడు. వృద్ధి పొందించాలి అనంటే మనము చేయవలసిందేంటి అనంటే, మనలో ఉన్నటువంటి దుర్మార్గతను తొలగించుకుని ఏం చేయాలి? సర్వశక్తిని వైపు మనము తిరగగలిగితే, పరిశుద్ధతతో మనము జీవించగలిగితే దేవుడు మనల్ని వృద్ధి చెందిస్తాడు. రెండవది, దేవుని మందిరంలో ఆయన పరిచర్య చేయవారముగాను, ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నతను వెదగగలిగేటువంటి వారముగా మనం ఉండగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలని చేస్తాడు. అందుకనే కోరహు కుమారులు అంటారు 42వ కీర్తనలో ఏమని? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, జీవము గల దేవుని దర్శించడానికి నా ప్రాణము తృష్ణగొనుచున్నది అని చెప్పి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈనాడు మన జీవితంలో దేవుని ప్రసన్నతను వెదకాలి. దావీదు భక్తుడు కూడా అంటాడు, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నివాసము
చేసేదను. దేవుని సన్నిధిలో నివాసము చేస్తే, దేవుని సన్నిధిలో మనము గోజాడుకుంటే, దేవుని సన్నిధిలో మనము ఆయన్ను వెదకగలిగితే దేవుడు ఏం చేస్తాడండి? మన పరిస్థితులన్నిటినీ కూడా మార్చివేస్తాడు, మనల్ని వృద్ధి పొందిస్తాడు. దావీదు అంతగా వృద్ధి చెందడానికి గల కారణం ఏంటి అనంటే దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు. దేవుడు ప్రతి పరిస్థితుల్లో, అరణ్యంలో ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, సింహాసనం మీద ఉన్నప్పుడు కూడా దేవునిని స్తుతించాడు. ఎలా స్తుతించాడండి? 146వ కీర్తనలో అంటాడు, ఆయన ఒక రాజు అయ్యుండి, ఒక చక్రవర్తి అయ్యుండి, దేవుణ్ణి రాజుగా చేసుకుని ఆయన పలుకుతూ ఉన్నటువంటి మాట 146వ కీర్తన, రాజువైన నా దేవా నేను నిన్ను ఏం చేస్తానంటూ ఉన్నాడు. చదవండి 146వ కీర్తన మొదటి 145వ కీర్తన, రాజువైన నా దేవా నిన్ను ఘనపరిచెదను. కొంచెం గట్టిగా చదవండి, వినపట్లేదు. నీ నామమును నిత్యము సన్నుతించెదను. దేవుని సన్నిధిలో రాజైనటువంటి దావీదు దేవుణ్ణి రాజుగా చేసుకుని ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? యెరూషలేము అంతటికీ చక్రవర్తి దావీదు. ఆ స్థితిలో ఉన్నటువంటి ఆయన ఏం చేస్తూ ఉన్నాడండి? దేవునిని రాజుగా చేసుకుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నాడు. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము కలిగిన వాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. ప్రజలందరూ కూడా, శత్రు సమూహాలన్నీ కూడా దావీదును చూసి భయపడతా ఉంటే, దావీదు ఎవరికి లోబడుతున్నాడు? దేవునికి లోబడి దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు. అందుకనే దేవుడు ఏం చేశాడు? దావీదుని అధికముగా హెచ్చించాడు, అధికముగా దీవించాడు, ఆశీర్వదించాడు, వృద్ధి పొందించాడు. ఈనాడు మన జీవితాల్లో కూడా అలాంటి కార్యాలు జరగాలి అని అంటే దేవుడు మనకిచ్చినటువంటి జీవితంలో మనము ఆయనకు లోబడి, ఆయనకు విధేయులముగా ఉండి, ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నతను మనము వెతుకుతూ ఆయన్ను ధ్యానించే వారముగా మనం ఉండగలిగితే దేవుడు మనకేది కూడా తక్కువ చేయడు. మూడవది, విశ్వాసము కలిగి ఉండాలి. ప్రతి పరిస్థితుల్లో శ్రమ కలిగినప్పుడు విశ్వాసము కలిగి ఉండాలి, ఆనందము కలిగినప్పుడు దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగి ఉండాలి. ఆవగింజంత విశ్వాసము నీవు కలిగి ఉంటే ఈ కంబలి చెట్టు వేళ్లతో సహా వెళ్ళి వేరే ఒక చోట పడమంటే పడుతుందని చెప్పి యేసు ప్రభువారు తన శిష్యులకు తెలియపరిచారు. అలాగూ మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు జరుగునట్లు ఆవగింజంత ఏ మాత్రము సంకోచించకుండా, ఏ మాత్రము అసహనాన్ని ప్రదర్శించకుండా, ఏ మాత్రము కూడా మన జీవితాలలో ఏ విధమైనటువంటి అసహనానికి మనము లోను కాకుండా దేవుని మీద విశ్వాసము కలిగి జీవించగలిగితే, అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువునై ఉన్నది. కాబట్టి మన దేవుడు మన జీవితాల్లో ఉన్నతమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి సమర్థుడు. విశ్వాసముతో మనము మోకరిల్లితే, విశ్వాసముతో ఆయన పాదాలను పట్టుకొనగలిగితే దేవుడు మన జీవితంలో ఏది కూడా తక్కువ చేయడు, ఏది కూడా నెరవేర్చకుండా ఉండడు, ఏది కూడా మన జీవితాల్లో నుండి పోకుండా ఉండలేదు. ఆయన్ని అడిగితే ఆయన మన జీవితంలో ఉన్న బలహీనతలను తీసివేస్తాడు, అనారోగ్యాలను తీసివేస్తాడు, అలాగే మనకున్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా మార్చివేస్తాడు. అయితే మనం ఏం చేస్తాం? అల్ప విశ్వాసముతో ఉంటాం, అల్ప విశ్వాసముతో ఉంటాం. అల్ప విశ్వాసముతో ఉండుట వలన మనం ఏమైపోతున్నాం? మునిగిపోతా ఉన్నాం. మరలా యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? చెయ్యి అందించి, అయ్యా అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు అని చెప్పి మనల్ని గద్దించి మరలా ఒడ్డుకి
చేరుస్తున్నారు. అలా మన జీవితం కొనసాగుతుంది. అల్ప విశ్వాసాన్ని విడిచిపెట్టుకొని విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు వైపు చూచుచు మనం ముందుకు సాగగలిగితే దేవుడు మనలను, మన పిల్లలను ఆయన వృద్ధి పొందించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన ఏ మాత్రము ఆయన మొట్టమొదటి పుస్తకమైనటువంటి ఆదికాండంలోనే ఆయన వాగ్దానాన్ని ఇచ్చేశాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది నిండించి విస్తరించండి అని చెప్పి దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. అలాంటి దేవుడు మనకి ఏదైనా తక్కువ చేస్తాడా, కొరత చేస్తాడా? ఏది కూడా తక్కువ చేయడు. కాబట్టి మన జీవితాలలో ఆయన వృద్ధి పొందించడానికే, ఆయనలో మనము నిలిచి ఉండడానికే, ఆయన ప్రేమను మనము ఎరిగి ఉండడానికే దేవుడు మనల్ని విస్తరింప చేయాలని ఆశపడుతున్నాడు. అలాంటి దేవుని వైపు మన హృదయాన్ని కేంద్రీకరించి మన జీవితాలు వృద్ధి చెందినట్లుగా ఆయన పవిత్రతలో కొనసాగుదాం. ఆయన యందు విశ్వాసము కలిగి జీవిద్దాం. అలాగే ఆయన సన్నిధిలో పగలు దివారాత్రములు ఆయనను ధ్యానించు వారముగా మనం ఉందాం. అట్టి కృప దేవుడు మన జీవితాల్లో కలుగజేయునుగాక. ఆమేన్.